మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగ్ గౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. భగత్ సింగ్ ఆనాడే చెప్పాడు, విప్లవం సాధించడానికి, సాయుధ పోరాటం చేయడానికి కొంతమంది వ్యక్తులు చేసేటటువంటి పని కాదు, ప్రజలు చేయాలి. ప్రజలు చేయాలంటే ఆ ప్రజల్లో ఉండాలి, ఆ ప్రజా సమస్యలు తీసుకోవాలి. ప్రత్యేకించి ఆయన ఇచ్చినటువంటి నినాదాలు: సామ్రాజ్యవాదం నశించాలి, కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి, జాతీయోద్యమం వర్ధిల్లాలి, వలస పాలకులు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి నినాదాలు ఈ దేశంలో ప్రజల్ని కదిలించడంలో, జాతీయోద్యమంలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహించడంలో మహాత్మా గాంధీ తర్వాత కొన్ని సందర్భాల్లో మహాత్మా గాంధీని కూడా మరిపించేటటువంటి పద్ధతుల్లో దేశ యువతరంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా భగత్ సింగ్ ఉన్నాడు. అందుకే ఆయన పార్లమెంటులోకి పోయి బాంబులు వేసినటువంటి సందర్భంలో కూడా ఇవాళ చాలా మందిని చూస్తూ ఉన్నాం, ఏదో ఇట్లా ఆ దాడి చేసి అట్లా పారిపోయే వాళ్ళని. పోయి బాంబులు వేసి పారిపోయే అవకాశం ఉన్నా, నడిచిపోయే అవకాశం ఉన్నా, సెక్యూరిటీ అందరూ బల్లాల కింద దాక్కొని ఉన్నా, బాంబులు వేసి అక్కడ నిలబడి ఈ దేశ సమస్యలు పరిష్కారం చేయాలి అనే ఆ చిత్తశుద్ధి ఇక్కడ పాలకులు లోపించడం మూలంగానే మేము ఈ చర్యకి ఒడిగట్టాల్సి వచ్చింది. మేము ఇక్కడ నుంచి పారిపోము, లేవండి, బెంచ్ల మీద కూర్చోండి, మీకు చెప్పాల్సిన మాటలు ఉన్నాయి, మీరు వినాల్సిన అవసరం ఉంది, మీరు బుద్ధి లేని వాళ్ళలాగా వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులాగా వ్యవహరించడం లేదని చెప్పి నిలబడినటువంటి దేశాలు చివరికి ఆ చర్యలు చేసినందుకు గాను ఈ దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనేటటువంటి తన యొక్క ఈ జాతీయోద్యమాన్ని ఎట్లా నిర్వహించాలి అనే తన సంస్థ యొక్క ఆలోచనలని ప్రజల ముందుకు తీసుకొని పోయి చేసినటువంటి ఫలితంగా ఉరిశిక్ష విధిస్తే ఉరి తీయడానికి పోయే ముందు కూడా చిరునవ్వుతోని చచ్చిపోతానని చెప్పేసి తెలిసి చిరునవ్వుతోని ఉరికంబం ఎక్కి ఎప్పుడో చెప్పాడు వాళ్ళ నాన్న వాళ్ళమ్మ, నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ రోజుల్లో 15 ఏళ్ళకి 14 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. 22 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తూ ఉన్నాయి, పెళ్లి చేసుకోవటం లేదు, నీవు పెళ్లి చేసుకోకపోతే ఎట్లా, మీ అమ్మ ఇబ్బంది పడతా ఉంది అని చెప్పి తండ్రి ఉత్తరం రాస్తే, నాన్న ఒక్క అమ్మ గురించి నువ్వు ఆలోచిస్తా ఉన్నావు, కానీ ఈనాడు అంటే ఆనాడు 33 కోట్ల మంది పిల్లలకి తల్లులున్నారు, అందరికీ తల్లైనటువంటి భరతమాత ఉంది. ఈ భరతమాతని విముక్తి చేయడం కదా మన ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యం. ఆ భరతమాత దాస్య శృంఖలాలని ఛేదించడం కోసం నేను పెళ్లి చేసుకోవడమో, పిల్లల్ని మీరు ఆడించుకోవడానికి పిల్లల్ని కనడమో ముఖ్యం కాదు. నా దేహం, భౌతికమైనటువంటి నా దేహం, నా ఆలోచనలు, నా కార్యాచరణ, నా అడుగులు అన్నీ ఈ జాతీయోద్యమంలోనే భాగంగా ఉంటాయి, ఈ దేశ విముక్తిలోనే భాగంగా ఉంటాయి తప్ప మరొకటి ఇది ఉండదు అని చెప్పేసి గొంతెత్తి నినదించి ఏదైతే చెప్పాడో ఆ దేహాన్ని, ఆ 23 ఏళ్ల యువ కిషోరం దేశం గురించి, దేశభక్తుల గురించి, దేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి, కష్టజీవుల గురించి, సోషలిజం గురించి, మానవాళి విముక్తి గురించి ఆలోచించినటువంటి ఆ మహనీయుణ్ణి ఈ రోజుకి 94 సంవత్సరాల క్రితం బలిగొన్నారు. ఆయన ఆశయాన్ని సాధించడానికి కంకణదారులం కావడమే మనం ఇవాళ తీసుకోవాల్సినటువంటి కర్తవ్యం. ఇవాళ ఉన్న పాలకులు వ్యవహరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పోకడకు వ్యతిరేకంగా తిరిగి మళ్ళీ వలస పాలన ఆలోచన విధానాన్ని అమలు చేస్తూ ఉన్నటువంటి దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యేకించి ఉద్యమించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. అదే మనం భగత్ సింగ్ నుంచి తీసుకోవాల్సినటువంటి స్ఫూర్తి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దేశాన్ని దోపిడీ చేసి పీడించి మనకు పేదరికాన్ని, దారిద్ర్యాన్ని, అనారోగ్యాన్ని, వీధి బాధల్ని కలిగించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి దేశాన్ని విముక్తి చేయడం కోసం, ఈ దేశ ప్రజలకు స్వాతంత్రం కోసం, స్వేచ్ఛగా జీవించడం కోసం, ఈ దేశ సంపదని దేశ ప్రజల కోసమే, ఈ ప్రజలు అనుభవించేటట్టుగా ఉండడం కోసం చేసినటువంటి పోరాటంలో ఎందరో త్యాగదనులు, ఎందరో ఈ దేశం కోసం దేశభక్తులు తమ ప్రాణాలను త్యాగం చేశారు, జైలుకి వెళ్ళారు, లాఠీ దెబ్బలు తిన్నారు, ఉరికంబాలు ఎక్కారు, తూటాలకు బలయ్యారు. ఇవన్నీ పోరాటాల ఫలితంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. 78 సంవత్సరాలు మనం స్వాతంత్రం సాధించుకున్నాం. ఇవాళ స్వాతంత్రం వచ్చింది అని చెప్పంటే 78 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రజలు అనేక రకాల హక్కులు అనుభవిస్తున్నారని చెప్పంటే భగత్ సింగ్ లాంటి, రాజగురు లాంటి, సుఖదేవ్ లాంటి వాళ్ళ త్యాగాల ఫలితం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఏ లక్ష్యం కోసమైతే, దేనికోసమైతే ఆనాటి పోరాటం జరిగిందో ఆ దోపిడీ పోలేదు, ఆ పెడన పోలేదు, ఆ పేదరికం పోలేదు. అందుకనే ఇవాళ సామ్రాజ్యవాదుల యొక్క దోపిడీ భారతదేశం నుంచి పూర్తిగా తొలగిపోలేదు. మళ్ళీ ఈనాడు దేశాన్ని పరిపాలించే వాళ్ళు, ఆనాడు జాతీయోద్యమంలో పాల్గొన్న వాళ్ళు కాదు, ఆనాడు దేశభక్తితో పనిచేసిన వాళ్ళు కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.